2026లో ఎవరైతే తెలంగాణలో డిఎడ్ ఆర్టీటీసీ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో టీజీ డీసెట్ 2026 సంబంధించిన అప్లికేషన్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి. సో అప్లికేషన్లో కొన్ని మిస్టేక్స్ అయితే లాస్ట్ ఇయర్ చాలా మంది చేస్తారు కాబట్టి ఈ ఇయర్ ఎవరైతే ఫ్రెష్ స్టూడెంట్ కావచ్చు, ఓల్డ్ స్టూడెంట్స్లో ఎవరికైతే సీట్ రాని వాళ్ళు మీరు ఈ ఇయర్ చాలా జాగ్రత్తగా మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఒక 5 to 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు 15th మార్చ్ మార్నింగ్ 10:30 AM నుంచి 15th ఏప్రిల్ 10:30 PM వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఏ రోజన్నా అప్లై చేసుకోవచ్చు. సో రేపటి నుంచి అప్లై చేసుకున్న వాళ్ళు రేపు కరెక్ట్ 10:30కి అప్లై చేయకండి. సర్వర్ ఇష్యూస్ కావచ్చు అట్లా ఉంటాయి కాబట్టి మీరు 2:30 ఈవినింగ్ కావచ్చు అట్లా మెల్లగా మీరైతే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ 15th ఏప్రిల్. అండ్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఓసీబీసీ వాళ్ళకు 500 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు అప్లికేషన్కి. ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ 450 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఎవరైతే కొంతమందికి డీసెట్ వల్ల ఏంటి ఉపయోగం అడుగుతున్నారో, సో కొంతమందికి తెలియదు కాబట్టి సో ఎవరైతే గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నారో మనకి ఏవైతే విలేజెస్లో కావచ్చు, కొన్ని హై స్కూల్స్ కావచ్చు, ఈ 1st to 5th క్లాస్ వాళ్ళకి చెప్పాలంటే ఎస్జిటి అంటారండి, సెకండరీ గ్రేడ్ టీచర్. సో ఈ జాబ్కి మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ డిఎడ్, సో ఇంటర్మీడియట్ ఉండాలి, డిఎడ్ ఉండాలి. సో ఈ డిఎడ్ కోర్స్ చేయడం వల్ల మీరు గవర్నమెంట్ స్కూల్స్లో 1st to 5th క్లాస్ వాళ్ళకు టీచర్గా వెళ్తారు. సో ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీడియం. సో మనకు కౌన్సిలింగ్ మీడియం వైజ్ ఉంటుంది, కాలేజ్ కూడా మీడియం వైజ్ ఉంటుంది, ఎగ్జామ్ కూడా మీడియం వైజ్ ఉంటుంది. సో దీని బేస్ మీదనే మీకు సీట్ వస్తుందా రాదా అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. సో మీరు తెలుగు మీడియం అయితే మీరు అప్లై చేసేటప్పుడు తెలుగు మీడియం అని చూస్ చేసుకుంటే తెలుగు మీడియం కాలేజెస్లోనే చదవాలి, తెలుగు మీడియంలోనే చదవాలి. ఇంగ్లీష్ మీడియం చూస్ చేసుకుంటే ఇంగ్లీష్ మీడియం కాలేజెస్ ఇంగ్లీష్ మీడియంలోనే మీరు చదవాలి. ఉర్దూ అయితే ఉర్దూకి సంబంధించింది. సో ఒక్కసారి మీరు తెలుగు పెట్టుకుంటే మళ్ళీ ఇంగ్లీష్కి షిఫ్ట్ చేయరాదు, ఇంగ్లీష్ పెట్టుకుంటే తెలుగు షిఫ్ట్ చేయరాదు. సో ప్రాపర్గా మీరైతే ఆప్ట్ చేసుకోండి. ఏదైతే మీకు నచ్చిన ఏదైతే ఎలిజిబుల్ అండ్ నచ్చినది మీరైతే ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను దేనికి ఎలిజిబుల్ ఎవరు. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు కాలేజ్ లిస్ట్ కావచ్చు అన్ని డీటెయిల్గా పెట్టాను. సో కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, మన జిల్లాలో సీట్స్ ఉన్నాయో లేవా అవన్నీ మీరు చూసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కాలేజ్ లిస్ట్, మ్యాథ్స్కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం ఎవరైతే ప్రిపేర్ అవుతారో దానికి సంబంధించిన పీడిఎఫ్, టెక్స్ట్ బుక్ పీడిఎఫ్, లైక్ నేను ప్రిపేర్ చేసింది కంప్లీట్ థియరీ, క్వశ్చన్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయండి. అది ఒక్కటి చదివితే మీకు 20/20 అయితే వస్తాయి. అండ్ తెలుగు, సో ఇంగ్లీష్ మీడియం 10 మార్క్స్ ఉంటుంది, తెలుగు మీడియం వాళ్ళకి 20 మార్క్స్ ఉంటుంది. తెలుగు ఏదైతే మన కంప్లీట్ టెక్స్ట్ బుక్ గ్రామర్ విత్ సొల్యూషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు, అండ్ ఓపెన్ ఇంటర్ కావచ్చు, ఎవరైతే ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్ కావచ్చు, బీటెక్ ఫైనల్ ఇయర్ కావచ్చు, బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ కావచ్చు, ఎనీ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ ఎలిజిబులే. సో మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. ఎవరైతే బీఎడ్, పీజీ కావచ్చు, ఎవరైతే ఈ కోర్సెస్లో ఉన్న వాళ్ళు మీరు కూడా ఎలిజిబుల్ అండి. గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు ఏ కోర్సులో ఉన్న లాస్ట్ ఫైనల్ ఇయర్ అంటే మీరు జూలై, ఆగస్ట్ లోపు మీ కోర్స్ అయిపోతుంది అంటే మీరైతే అప్లికేబులే. సో మీరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో మీ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఇంటర్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో అది పెట్టుకోండి. ఆర్ ఎవరైతే మీరు రేపు ఎట్లా అప్లై చేసుకోవాలో ఒక సపరేట్ వీడియో ఇస్తా, ఆ వీడియో చూస్తూ మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో కాలేజెస్ లిస్ట్, ప్రీవియస్ ఇయర్స్, మ్యాథ్స్ అండ్ తెలుగుకి సంబంధించిన బుక్స్, పీడిఎఫ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో కాలేజెస్ లిస్ట్, ప్రీవియస్ ఇయర్స్ కావచ్చు, ఇవన్నీ 10 రూపీస్ ఉంటాయి. అండ్ మనకు మ్యాథ్స్ పీడిఎఫ్, తెలుగు పీడిఎఫ్ 50 రూపీస్ అయితే ఉంటాయి. సో అది ఒక్కటి చదివితే సరిపోతుంది. మనకు టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తాయండి. సో మీకు డీసెట్ పేపర్ వచ్చేసి కంప్లీట్ టెక్స్ట్ బుక్ నుంచే వాళ్ళైతే ప్రిపేర్ చేస్తారు. సో టెక్స్ట్ బుక్స్ మనకు తెలంగాణ స్టేట్ సిలబస్ ఏవైతే మనకు 1st to 5th క్లాస్, 6th to 10th ఏవైతే మనకు గవర్నమెంట్ స్కూల్స్లో అవుతున్నారో వాటికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ నుంచే మనకైతే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ రేపు కంప్లీట్గా మీకు అప్లికేషన్ వీడియో చేస్తాను. అప్లికేషన్ వీడియో చేసిన తర్వాత మీరు మొబైల్లోనే చేసుకోవచ్చు, లేదంటే మీ సేవకి వెళ్ళొచ్చు, జిరాక్స్ షాప్కి వెళ్ళొచ్చు, సిస్టమ్ ఉంటే సిస్టంలో చేసుకోవచ్చు. 2 మొబైల్స్ లైక్ మీ మదర్, ఫాదర్ ఉంటే 2 మొబైల్స్, ఆర్ మీ మొబైల్ ఉంటే ఒక మొబైల్లో చేసుకోండి, ఒక మొబైల్లో సర్టిఫికేట్స్ పెట్టుకోండి. ఇప్పుడు 10th డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఒక మొబైల్లో మీ 10th సర్టిఫికేట్ ఉంటే చూసుకుంటూ ఎంటర్ ఫాస్ట్గా అట్లా చేసుకోవచ్చు. సో అట్లా వేసుకుంటే మీకు నెట్కి కూడా పోవాల్సిన అవసరం లేదు. మీ మొబైల్స్ 2 మొబైల్స్ ఉంటే ఒక ఫోన్లో అన్ని సర్టిఫికేట్స్ 10th, ఇంటర్, ఫోటో, సిగ్నేచర్ ఒక దాంట్లో మీరు అప్లై చేసుకోవాలి. ఫోటో, సిగ్నేచర్ మీరు ఆల్రెడీ ఏదైతే అప్లై చేసే మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే మీరు అయితే చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ అప్లికేషన్ చేయడం రాని వాళ్ళు కావచ్చు, మాకు ఎవరైనా చేసిస్తే బాగుండు అనుకున్న వాళ్ళు మీరైతే కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ చేయండి. అండ్ గైడెన్స్ పర్పస్ ఉన్న వాళ్ళే చేయండి. సో అన్నెసెసరీ చేస్తే అయితే రీప్లేస్ కావచ్చు, కాల్స్ కావచ్చు చేయకండి. 300 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీకు అప్లికేషన్, కాలేజెస్ లిస్ట్, ప్రీవియస్ ఇయర్స్, సో ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ వరకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా మీకు సాల్వ్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ అప్లికేషన్ 300 రూపీస్ పే చేసిన వాళ్ళకు
గైడెన్స్ అయితే 100 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు తీసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ మీరు వీడియో అయితే ఏదైతే చూస్తున్నారో దానికి సంబంధించి మోర్ అని క్లిక్ చేస్తే కింద లింక్స్ అయితే ఉంటాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. మన కౌన్సిలింగ్ వరకు మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, అన్ని అందులో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో రేపు ఆఫ్టర్నూన్ కావచ్చు, ఈవినింగ్ ఏదైతే లింక్ యాక్టివేట్ అయిన తర్వాత వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఆ వీడియో చూసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ప్రీవియస్ వీడియోస్లో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో అవి చూస్తే మీకు అన్ని డౌట్స్ అయితే క్లారిఫై అయిపోతాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.